హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హైదరాబాదీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ మైనింగ్ రిగ్ అనేది నడుస్తుంది అనమాట. మీకు ఒకవేళ మైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒక 2060 రిగ్ అనేది ఉందన్నమాట. ఈ రిగ్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు భయ్యా అంటే, ఇందులో కొద్దిగా డిఫరెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థం అవ్వచ్చు, CPU ప్లస్ GPU అనమాట. ఈ GPU మైనింగ్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో తీసిన 2060 రిగ్ అని. పైన ఐ కార్డ్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు ఫస్ట్ 2060 వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ప్రెజెంట్ వరకు యూజ్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఒక CPU అనేది యాడ్ చేసేసి ఒక CPU మైనింగ్ రిగ్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూడండి అసలు ఏమేమి కాంపోనెంట్స్ నేను యూజ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నానో. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక GPU మైనింగ్ రిగ్లోనే కొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేస్తే మనం CPU మైనింగ్ రిగ్ కూడా అలైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక్కొక్క కాంపోనెంట్స్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చేయవచ్చు. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి Ryzen 9 అనమాట. ఇది Ryzen 9 3900 XT. అండ్ ఇక్కడ మీరు ర్యామ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంపోనెంట్స్ మాత్రమే తీసుకోండి, లేదా పెద్దది చిన్నది ఎక్కువ తక్కువ తీసుకునే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూలర్ కూడా చాలా హై పర్ఫార్మెన్స్ కూలర్. స్టాక్ కూలర్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయబోయా. అండ్ ఇక్కడ నేను చూడొచ్చు మదర్ బోర్డు కింద వెనకలికి వెళ్ళి నేను తీసేసి రిగ్ నుంచి ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇందులో ఆల్రెడీ ఒక ప్రాసెసర్ ఉంది, అదంతా తీసేద్దాం మనం. అండ్ ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి మన మెయిన్ ప్రాసెసర్. ఇది వచ్చేసి Ryzen 9 3900 XT. దీని ప్రైస్ వచ్చేసి మనకి 41,000 పడింది. అండ్ దీంతో పాటు స్టాక్ కూలర్ అనేది రాదు. స్టాక్ కూలర్ ప్లేస్లో మనం ఇక్కడ లిక్విడ్ కూలర్ యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి లిక్విడ్ కూలర్ మాస్టర్ లిక్విడ్ L240 V2 RGB అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే స్టాక్ కూలర్ దీనికి రాదు. అండ్ మీరు ఒకవేళ 3900 X తీసుకున్నా మీరు స్టాక్ కూలర్ యూజ్ చేయకుండా లిక్విడ్ కూలర్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మనం దీని ప్రైజెస్ అంటే టెంపరేచర్ అనేది చాలా హై వరకు వెళ్తుంది అనమాట. సో మనం లిక్విడ్ కూలరే నేను సజెస్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 95 degrees వరకు ఎక్కువ దాటిపోతే మీ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. అండ్ లిక్విడ్ కూలర్ ప్రైస్ వచ్చేసి 6,000 రూపీస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 1800 RPM దీని స్పీడ్ ఉంటుంది అనమాట. RPM కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. చాలా డిఫరెంట్ లిక్విడ్ కూలర్స్ ఉంటాయి. 2400 RPM వెళ్ళే స్పీడ్ కూడా ఉంటుంది. సో దీనికోసం లిక్విడ్ కూలర్ బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ స్టిక్స్. ఈ ర్యామ్ స్టిక్ వచ్చేసి మన GPU మైనింగ్లో యూజ్ చేస్తాం కదా, అలాంటి ర్యామ్ స్టిక్ కాదు. ఇదేంటంటే దీని స్పీడ్ ఎక్కువ. లైక్ ఇది వచ్చేసి 3200 MHz స్పీడ్ ఉంటుంది అనమాట ఈ ర్యామ్ స్టిక్ది. ఇది వచ్చేసి 8GBవి 2 స్టిక్స్ తీసుకోవాలి. సో మన దగ్గర ఏమవుతుందంటే 16GB అనేది మ్యాండేటరీ దీనికి. అండ్ ఇందులో 3200 MHz తీసుకోవాలి. సో దీని ప్రైస్ వచ్చేసి 6500. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 3200 MHz మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తక్కువైనా అయితే తక్కువ అయిపోద్ది. అది ఏమంటాం దీనికి కరెక్ట్గా ఈ CPUకి ఇది పర్ఫెక్ట్, ఇది కాన్ఫిగరేషన్ అనమాట. సో 3600 తీసుకున్నా కూడా మీకు ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అంటే ఓవర్గా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరమా అందుకోసమే 3200 MHz అనేది బెస్ట్ అనమాట దీనికి, ఈ ప్రాసెసర్కి అనమాట. సో మైనింగ్కి కూడా ఆఫ్కోర్స్ 16GB కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీని అన్నిటిని అన్బాక్స్ చేసుకుందాం మనం ఫస్ట్. సో వెనకాల దీని ప్యాకేజ్ది సీలింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీన్ని కొద్దిగా జాగ్రత్తగా తీయండి. సో ఈ డబ్బాలో వచ్చేసి మీకు ఒక ప్రాసెసర్ మాత్రమే వస్తుంది. సో స్టాక్ కూలర్ ఇలాంటివి ఏమి ఉండవు ఇందులో. జస్ట్ ఈ ఒక్క ప్రాసెసర్ వచ్చేసి 41,000. అండ్ కింద కొన్ని మాన్యువల్ వస్తాయి జో అపన్ అయి పడతాయి, మనం చదవం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాళీ డబ్బా, దాని కింద ఫోమ్. సో ఈ ప్రాసెసర్ మనం పక్కన పెట్టుకుందాం. అండ్ డబ్బా కూడా క్లోజ్ చేసి పక్కన పడేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ర్యామ్ స్టిక్స్. ఈ ర్యామ్ స్టిక్స్కి మనకి ఏంటంటే పైన ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్టిక్కర్ మాత్రమే ఉంటేనే తీయండి, లేకపోతే అదంటే సీల్ లాంటిది అనమాట. సో సీల్ లేకపోతే మీరు తీసుకోకండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు అడగవచ్చు లైక్ భయ్యా ఇది
మీరు ఈ టీమ్ ఫోర్స్ ఎందుకు తీసుకున్నారు అంటే వీ క్యాన్ గో విత్ కోర్సెర్, ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక యూఎస్ బ్రాండ్ అనమాట. అండ్ ఈ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం మన పడేయకండి, ఎందుకంటే వెన్ యువర్ రీసేల్ వాల్యూ కోసం ఈ పేపర్స్, కవర్స్, డబ్బాలు అన్నీ ఏం చేయండి అంటే ఒక పెద్ద డబ్బాలు వేసేసి, ఒక పెద్ద కార్టన్లో వేసేసి మీరు ఒక సేఫ్ ప్లేస్లో పెట్టండి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు రీసేల్ దీస్ థింగ్స్, డబ్బా ఉంటే దీని వాల్యూ ఉంటుంది. సో అవి ఏం పడేయకుండా ఒక డబ్బాలో, పెద్ద డబ్బాలో ప్యాక్ చేసి పెట్టండి. సో ఈ వూల్గన్జీ అనేది గేమింగ్లో చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకోసం నేను ప్రజెంట్గా ఇది యూజ్ చేస్తున్నా. అండ్ మీరు ఈ ర్యామ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు. అసలు ఎంత నార్మల్, మీకు జీపీయూ మైనింగ్కి చాలా చీప్ ఇస్తారు, అది జస్ట్ కింద పడితే ఇరిగిపోయేటట్టు ఉంటుంది. బట్ ఇది అలా కాదు, లైక్ హార్డ్ కేస్ ఉంటుంది దీనిపైన, లైక్ కింద పడ్డా ఏం కాకుండా. అండ్ అయితే ఇప్పుడైతే మనం ప్రాసెసర్ తీసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిక్విడ్ కూలర్ అనేది మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేశాక నేను మీకు చూపిస్తాను ఎలా సెట్ చేయాలో. ఒకవేళ కొద్దిగా ఫాస్ట్ ఉంటే మీరు ఏం చేయండి అంటే జస్ట్ నేను పైన వీడియో ఇస్తాను, లేకపోతే ఏదైనా వేరే వాళ్ళది ఎవరైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళది నేను వీడియో పైన పెడతా, వాళ్ళ వీడియో లింక్ నేను కింద పెడతా. అది చూసి మీరు క్లియర్గా మీరే బిల్డ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, మీరే ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. అండ్ ఇంకోటి, మీకు సీల్ వస్తే మాత్రమే తీయండి, లేకపోతే కొనొద్దు, సీల్ ఉన్న పీస్ మాత్రమే కొనండి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ సైడ్ ఏదైతే ఉంది చూసారా, దాని మీద మీకు క్లియర్గా ఉంటుంది మీ ఫ్యాన్స్ ఎంత ఆర్పిఎం ఉన్నాయో. ఈ ఫ్యాన్ వచ్చేసి మీకు 1800 ఆర్పిఎం వస్తుంది అనమాట, 10% ప్లస్ ఆర్ మైనస్లో వస్తుంది. సో ఇది బెస్ట్ కూలర్ అనమాట ఈ ప్రాసెసర్కి హీటింగ్తో కాపాడడానికి. ఒకవేళ మీరు 95 degrees కన్నా ఎక్కువ వెళ్ళిపోతే మీ సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అలా పోకుండా మనం ఏం చేయాలంటే ఒక మంచి లిక్విడ్ కూలర్ అనేది యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మన లిక్విడ్ కూలర్. దీన్ని నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఏమేమి కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయి అంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈ ఫోమ్ పక్కన పెట్టేసి ఇక్కడ మీరు చూడవచ్చు అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో. సో ఈ ఫస్ట్ థింగ్ ఉంది కదా, కెమెరా కొద్దిగా క్లియర్గా సెట్ చేసుకున్నాం. అండ్ ఇందులో మీరు చూడవచ్చు ఒక రేడియేటర్, ఫ్యాన్స్, ఇంకా చిల్లర్ ఐటమ్ వస్తుంది. ఈ చిల్లర్ అంటే స్క్రూస్, నట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దీన్ని ఎలా అంటే, ఈ ఫస్ట్ థింగ్ వచ్చేసి దీన్ని రేడియేటర్ అంటారు. ఈ రేడియేటర్తోనే అంటుకొని మనకి ఏంటంటే CPU కాపర్ ప్లేట్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ఇది క్లియర్గా బయట పెట్టుకొని మీకు క్లియర్గా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కేబుల్స్ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి. ఏది ఒక చిన్న నట్టు పోయినా కూడా, స్క్రూ పోయినా కూడా వాడు ఎక్స్ట్రా ఇయ్యడు అనమాట. సో ఇక్కడ చూసేసి ఇది మీ రేడియేటర్, అండ్ ఇది వచ్చేసి మన మోటార్ అంటారు అనమాట. అక్కడ నుంచే మనకు లిక్విడ్ అనేది ఎంత ఆర్పిఎం మీద తిరుగుతుందో అక్కడే చూసాం అనమాట. అండ్ దాదే మనం CPU మీద పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్. అసలు ఇందులోనే మెయిన్ థింగ్ ఉంటుంది అనమాట. అండ్ మన ర్యామ్, ఇంకా మన ప్రాసెసర్. అండ్ ఈ టూల్ కిట్ బాక్స్ నేను రికమెండ్ చేస్తాను బ్రో. ఎవరైతే ఓన్ బిల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా ఒక టూల్ కిట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం మ్యాక్సిమం అయితే నేను టైం ల్యాబ్సే నేను రన్ చేస్తాను. మీకు నేను మళ్ళీ క్లియర్గా తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ అండ్ ఇందులో వచ్చేసి మీకు అర్థం కాకపోతే మాన్యువల్లో మీకు కంప్లీట్ క్లియర్గా ఉంటుంది అనమాట, అసలు ఏది ఎక్కడ పెట్టాలి ఏముంటుంది. అండ్ సో ఇప్పుడు కొద్దిసేపు టైం ల్యాబ్స్ చూడవచ్చు మీరు. సో ఇవన్నీ మనకి కాంపోనెంట్స్ అనమాట, లైక్ చిన్న చిన్న స్క్రూస్, నట్స్, బోల్ట్స్. అండ్ ఇది వచ్చేసి నేను జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే నేను దీని మీద రేడియేటర్ మీద అనేది ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇలా ఏం చేయలేదు, లైక్ జస్ట్ ఫ్యాన్స్ అందులో పెద్ద 8 స్క్రూస్ వస్తాయి భయ. ఆ ఫ్యాన్స్ని దీనికి రేడియేటర్కి ఫిక్స్ చేయాలి. మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు మాన్యువల్ చూసినా మీకు అర్థమైపోద్ది.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ థర్మల్ పేస్ట్ అనమాట. ఈ థర్మల్ పేస్ట్ అనేది చాలా అంటే మెయిన్ రోల్ దీనిది ఉంటుంది. చాలామంది థర్మల్ పేస్ట్ యూస్ చేయరు, కానీ ఒకవేళ అది యూజ్ చేయకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. టెంపరేచర్ లిమిట్స్ ఇస్ గో టు హై వెళ్తుంది. అండ్ దీని యూజ్ ఏంటో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ గివ్ ఏ సెకండ్. అండ్ ఇక్కడ వచ్చే క్లాంప్స్ వస్తాయి ఇలాంటివి. ఈ మదర్ బోర్డ్కి డిఫరెంట్ క్లాంప్స్ ఉంటాయి, ఇంటెల్కి డిఫరెంట్ క్లాంప్స్ ఉంటాయి, ఏఎండీకి డిఫరెంట్ క్లాంప్స్ ఉంటాయి. అలా మీరు చూసుకోవాలి, లైక్ మీది ఏ మదర్ బోర్డ్ ఉంది దానికి ఏ క్లాంప్ సూటబుల్ ఉంటుందో అక్కడ. లైక్ మీకు నార్మల్గా క్యా బోల్తే ఉస్కే అందర్ జో ఐ మీన్ గైడ్లో మీకు మాన్యువల్లో మీకు క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, ఈ మనం మైనింగ్ మదర్ బోర్డ్ మీద ఉన్న ఆల్రెడీ పాత ఆథ్లాన్ది నేను పెట్టా, 2060 ఇది వీడియో చూడకపోతే మీరు చూడవచ్చు, అందులో ఆథ్లాన్ పెట్టా నేను. సో ఈ ఆథ్లాన్ని తీసేసి మనం ఈ ర్యామ్స్ని మొత్తంగా సెట్ చేసుకుందాం ఫస్ట్. సో నేను ఇక్కడ ప్రాసెసర్ ఫ్యాన్ తీసేసాను. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒక ప్రాసెసర్ ఉంది, ఈ ప్రాసెసర్ని మనం ఫస్ట్గా తీసేద్దాం. సో ఇది వచ్చేసి ఆథ్లాన్ ప్రాసెసర్ అనమాట. సో దీని మీద ఆల్రెడీ నేను దీని మీద కూడా లిక్విడ్ అనే థర్మల్ పేస్ట్ అనేది నేను యూజ్ చేశాను అనమాట. సో ఇదేంటంటే దీన్ని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అది బంకగా అంటుకొని ఉంటుంది. లైక్ ఎప్పుడైనా ప్రాసెసర్ క్లీన్గా పెట్టాలి. అండ్ ఎప్పుడైనా దాని ప్రాసెసర్ని పట్టుకున్నప్పుడు సైడ్ వేస్లో పట్టుకోవాలి. కింద ఏంటంటే దానికి స్పైక్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఒక్క స్పైక్ ఖరాబ్ అయినా కూడా లైక్ CPU ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క స్పైక్ పోతే ఏం కాదు, బట్ లైక్ కొన్ని ఫంక్షన్స్ అనేది ఆగిపోతుంది అనమాట. సో హ్యాండిల్ విత్ కేర్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరికైతే కొత్తగా మైనింగ్ సెటప్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆథ్లాన్ ప్రాసెసర్ ఎలాగైనా అవసరం ఉంటుంది. ఎవరికైతే కావాలో ఇది లైక్ అన్నయ్య సెల్ చేస్తా అని చెప్పారు దీన్ని. సో ఎవరికైతే కావాలని ఉంటుందో ఆథ్లాన్ లేదా ఎనీవన్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ రిగ్, సో యూ క్యాన్ బై దెమ్. సో ఈ ఫ్యాన్ కూడా తీసేసి సేమ్ బాక్స్లో పెట్టేసి అన్నయ్యకి ఇచ్చేద్దాం. తీసుకో అన్నయ్య. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ప్రాసెసర్ తీసేసాం. ఇక్కడ మనం వచ్చేసి ఈ ప్రాసెసర్ చూడొచ్చు మీరు. ప్రాసెసర్ని కొద్దిగా జాగ్రత్తగా తీయండి, లేకపోతే అది కింద పడ్డా లేకపోతే దాని స్పైక్స్ అనేవి పోయినా అది పనిచేయదు. 40,000 పెట్టి మనం చేస్తున్నాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది. మీ ఏ ప్రాసెసర్ కొన్నా ప్రాసెసర్ మీద రాసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు AMD Ryzen 9 3900 XT అని చెప్పేసి, AMD Ryzen అని చెప్పేసి మళ్ళీ ఉంటుంది. సో ఇలా మీకు ప్రతి ఒక్క రైజన్ లేదా ప్రతి ఒక్క ప్రాసెసర్ మీద ఏమంటే కార్ చేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇది ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక లైక్ ఏదైతే పక్కన పిన్ ఉంది కదా దాన్ని కిందికి ఒత్తేస్తే మీ CPU అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ CPU అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్మల్ పేస్ట్. ఈ థర్మల్ పేస్ట్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తారు చాలామందికి తెలియదు. సో నేను దీనికి చిన్న సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లైక్ ఇదేంటంటే హీటింగ్ని కంట్రోల్ చేస్తాను, అంటే కరెక్ట్గా బైపాస్ చేస్తాను అనమాట. పైనుంచి మనం ఎలానో పైన కూలర్ పెడతాం అండ్ కింద మన ప్రాసెసర్ అనేది ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఏం చేస్తుంది అంటే ఇది దానిపైన లిక్విడ్ వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా చెయ్యి కింద ప్రాసెసర్ అనుకోండి, పైన ఉన్న చెయ్యి కూలర్ అనుకోండి. బట్ ఈ చిన్న గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ గ్యాప్స్ మన ప్రాసెసర్ మీద ఉంటుంది. ఒకవేళ ఆ మెటల్ పైన మనం మైక్రో లెవెల్లో జూమ్ చేస్తే కర్వ్స్ ఉంటాయి, మొత్తం పైకి కిందికి ఉంటుంది మెటల్ అనేది. ఆ పైకి కింద ఉన్న స్పోర్ట్స్ని కవర్ చేయడానికి ఈ లిక్విడ్ యూజ్ చేస్తాం. అండ్ ఈ లిక్విడ్ అంటే జస్ట్ నార్మల్ లిక్విడ్ ఉండదు, ఇది ఏంటంటే అలాయ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్తోని ఈ లిక్విడ్ తయారు చేస్తారనమాట. సో ఇది దాని మీద వేసేస్తే ఏమవుతుందంటే పైనుంచి లైక్ చిన్న గ్యాప్స్ ఉన్న ఏమంటాం CPU మీద కరెక్ట్గా లోవర్ లెవెల్ వరకు దానికి కూలింగ్ సెట్ అవ్వాలంటే ఈ లిక్విడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది థర్మల్ పేస్ట్ అంటే. సో థర్మల్ పేస్ట్ని కొద్దిగా జాగ్రత్తగా వాడండి, మరీ ఎక్కువగా వేయద్దు, మరీ తక్కువ వేయద్దు. మరీ ఎక్కువ వేసి ఏమవుతుందంటే లిక్విడ్ చాలా స్మూత్ ఉంటుంది. ఆ స్మూత్నెస్ వల్ల ఏంటంటే లిక్విడ్ బయటికి వచ్చేసి మదర్ బోర్డ్ మీద పడుతుంది అనమాట. సో అలా కాకుండా ఏదైనా స్పాచులా చేసేసుకొని కొద్దిగా క్లీన్ చేసుకోండి, లేకపోతే కావాల్సిన క్వాంటిటీ వేసేసి డైరెక్ట్గా మీరు దాన్ని ప్రెస్ చేసేస్తే మీకు నార్మల్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఇవి ఉంటాయి అన్నమాట, దానికి
లైక్ పక్కన కాలమ్స్ ఉంటాయి లైక్ సెట్ చేయడానికి. నేను చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి అసలు ఎలా సెట్ చేయాలో. ఇది వచ్చేసి లైక్ ఇలా ఉంటాయి మీకు. ఇది వచ్చేసి మీకు దీన్ని ఇలా సెట్ చేయాలి. ఇలా సెట్ చేసి దాన్ని హుక్అప్ సిస్టమ్ అంటారు అనమాట. హుక్ చేసేది ఉంటుంది దానికి. లైక్ యూ క్యాన్ సీ రైట్ నౌ. సో ఇది మనం ఫస్ట్గా దీన్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి. మీకు ఏం అర్థం కాకపోయినా లైక్ మీరు కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ వీడియో పెడతాను. ఎవరైనా వేరే వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కదా క్లియర్గా, లైక్ గేమర్స్ చాలామంది చేస్తారు బిల్డ్స్ ఇలాంటివి. సో వాళ్ళ దాంట్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. లేకపోతే యూ కెన్ ఫాలో ది మాన్యువల్ చాలా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూస్ 4 అంటే 4 వేస్తాడు వాడు. 8 ఉంటే 8 స్క్రూ పెట్టేది అంటే 8 వేస్తాడు వాడు, ఎక్స్ట్రా ఏమి వేయడు. సో ఇవి పోగొట్టకుండా జాగ్రత్తగా మీరు అనేది స్క్రూయింగ్ చేయండి. లేకపోతే ఒక్క స్క్రూ పోయినా కూడా అది లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ దాన్ని సెట్ చేసేసాను. అండ్ దానిపైన అనేది ఆ కాపర్ షీట్ ఉంటుంది అనమాట. దాని మీద కాపర్ ప్లేట్ అనేది, ఈ కాపర్ ప్లేట్ మీద ఈ కవర్ తీయడం మ్యాండేటరీ. తీయకపోతే తెలిసిందే కదా ఏమవుతుందో, కాలిపోతుంది అది. సో ఇది వచ్చేసి మనం దీన్ని ఇలా సెట్ చేయాలి. నార్మల్గా హుక్అప్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని హుక్ చేసేస్తే మీకు సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇది అనేది సెట్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ ర్యామ్ స్లాట్స్ ఇక్కడ కూడా కొద్దిగా ట్రికీ పార్ట్ ఉంటుంది అనమాట. ఈ 4 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి కదా, మీరు ఎలా ర్యామ్ స్లాట్స్ ఎలా చేయాలంటే 1 2 3 4 ఉంటుంది. సో మీరు 2 or 4లో పెట్టాలి, 1 or 3లో పెట్టాలి, ఆల్టర్నేట్గా పెట్టాలి. లేదా నేను 1 2లో పెడతా 3 4లో పెడతా అంటే అది రన్ అవ్వాలన్నమాట. సో మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి, 1 or 3 or 2 or 4. సో అలా పెట్టుకొని మీరు ర్యామ్ స్లాట్స్ అలానే వర్క్ అయ్యిద్ది, అలానే మీరు పెట్టాలి. నేను ఒక డిస్ప్లే పిక్చర్ అనేది వేసేస్తాను, మీకు అందులో ఇంకా క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది పెట్టడం కూడా జాగ్రత్తగా పెట్టండి. లైక్ ఎలా అంటే మధ్యలో చిన్న గ్యాప్స్ అనేది గ్యాప్ లైన్స్ ఉంటాయి అనమాట. ఆ గ్యాప్ లైన్స్ని చూసుకొని పెట్టండి. లేకపోతే అది ఫస్ట్ కూర్చోదు, ఒక సైడ్ కూర్చుంటుంది, ఇంకో సైడ్ కూర్చోదు. సో మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో కరెక్ట్గా మధ్యలో లైన్స్ అనేది ఉంటాయి అనమాట. ఆ లైన్స్ ప్రకారంగానే మీరు ఏం చేయాలంటే ర్యామ్ని కరెక్ట్గా కూర్చోబెట్టాలి. మీరు పెట్టంగానే ఏంటంటే ఒక టక్ అని చెప్పేసి ఒక సౌండ్ వస్తుంది అనమాట. దాన్ని అలా రావాలి, అలా వస్తేనే కరెక్ట్గా కూర్చున్నట్టు. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ కంప్లీట్ బిల్డ్ అంటే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ ఫ్యాన్వి ఆర్జీబీ లైటింగ్ది ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ది ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఇది ఆర్జీబీది, ఇది వచ్చేసి ఇది ఫ్యాన్ది, ఇది ఆర్జీబీది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఆర్జీబీ కాకుండా ఫస్ట్ మేము ఫ్యాన్దే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మాకు అన్నయ్యకి ఆర్జీబీ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదని చెప్పారు. సో మేము ఫస్ట్ అయితే ఫ్యాన్ది మీకు చూపిస్తున్నాం ఎలా పెట్టాలో. సో మీకు అక్కడ CPU ఫ్యాన్ అని చెప్పేసి మదర్ బోర్డ్ మీద మీకు కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి అనమాట. ఆ పాయింట్స్లో మీరు ఇది డైరెక్ట్గా సెట్ చేసేయాలన్నమాట. అట్లుంటుంది. సో ఇది కూడా సేమ్, దీనికి కూడా లైక్ ఫ్యాన్కి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఆర్జీబీది ఉంటుంది అండ్ ఫ్యాన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా ఫ్యాన్ స్విచెస్లో మాత్రమే సెట్ చేస్తున్నాం అనమాట. సో ఇవి కదా ఫ్యాన్వి. మీకు మదర్ బోర్డ్లో చాలా దగ్గర ఫ్యాన్ 1, ఫ్యాన్ 2, ఫ్యాన్ 3 అని చెప్పేసి రాసుంటుంది అనమాట. సో ఆ ఫ్యాన్ 1, 2, 3 అని చెప్పే దగ్గర ఇవి మీకు ఒక్కసారి మెప్పించగానే మీకు సెట్ అయిపోతాయి, అర్థమైపోతుంది. దానికి పెద్ద ఏముండదు. సో ఇది వచ్చేసి మన పార్ట్ 1 ఇక్కడికి అయిపోయింది అనమాట. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 ఉంటుంది దీని తర్వాత, అది మాత్రం పక్కా చూడండి.